ఇంట వెపన్ ఉందండి. ఆ వెపన్ పేరు అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అంటారు. దీన్ని ATAGS అంటారు. గన్ ఇలా ఉంటుందండి. మనకి నార్మల్ పిస్టల్ అనుకోండి, చిన్నది, మనం పేలిస్తే ఒకరిని ఇద్దరిని చంపడానికి ఉపయోగపడుతుంది. అదే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఒక గన్ ద్వారా చంపాలంటే, లేదా హై ఆల్టిట్యూడ్ చాలా దూరంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపించాలంటే పెద్ద పెద్ద బుల్లెట్లతో వీటిని అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్స్ అంటారు. అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్స్ అంటారు, ATGS అంటారండి. ఇండియా ఇంతకుముందు అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది, కానీ ఇప్పుడు తన సొంతగానే వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారన్నమాట. సో అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ATAGSని ఇండిజీనియస్గా ఇండియాలోనే వీటిని తయారు చేస్తున్నారు. సో తయారు చేసే వాళ్ళు ఎవరంటే డిఆర్డిఓ తయారు చేస్తున్నారండి. ఇంతకుముందు మనం బోఫోర్స్ అనే అడ్వాన్స్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ని ఉపయోగించే వాళ్ళం, బోఫోర్స్ అనే గన్స్ని ఉపయోగించే వాళ్ళం. వాటిని రీప్లేస్ చేసి 150 mm అంటే 155 మిల్లీమీటర్లు ఉన్నటువంటి ఒక బుల్లెట్ని పంపించగలిగేటువంటి ఒక గన్ని, అదే అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టాన్ని మనం ఇండియా ఇండిజినియస్గా తయారు చేస్తుంది. తయారు చేసే సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎనీవే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టాన్ని ఇండియా తన సొంతంగా తయారు చేసుకుంటుంది. DRDO దీన్ని తయారు చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి ఏబెల్ ప్రైజ్ అని ఒకటి ఉంటుందండి. ఏబెల్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ కాదు, ఇది ఏబెల్ ప్రైజ్. ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ మ్యాథమెటిషియన్స్కి ఇస్తూ ఉంటారు. ఈ ఇయర్ మనకి ఒక ప్రొఫెసర్, అంటే యూఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్కి సో ఇది లభించడం జరిగింది. అతనికి 74 సంవత్సరాలు అనమాట. సో అతని పేరు క్యాఫరెల్లి. ఈ క్యాఫరెల్లి అనే అతనికి 74 సంవత్సరాలు ఉన్న అతనికి ఏబెల్ ప్రైజ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మ్యాథమెటిక్స్లో. సో మ్యాథమెటిక్స్లో ఒకటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద సైంటిఫికల్ వర్క్ చేయడం వల్ల ఇతనికి ఏబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఏబెల్ ప్రైజ్ అనేది దేనికి సంబంధించింది? మ్యాథమెటిక్స్కి సంబంధించింది. ఈ ఇయర్ ఎవరికి వచ్చింది? క్యాఫరెల్లి అనే పర్సన్కి వచ్చింది, యుఎస్ఏకి సంబంధించి. సో అతనికి ఎందుకు వచ్చింది? ఏ మ్యాథమెటిక్స్ మీద వర్కౌట్ చేశారు? సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ మీద వర్కౌట్ చేయడం కారణంగా సో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ప్రాక్టికల్గా ఆ ఈక్వేషన్స్ని యూస్ చేసుకోవాలనే దాని మీద ఇతను రీసెర్చ్ సాగిందనమాట. సో ఏబెల్ ప్రైజ్ అనేది మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి ఇది. నెక్స్ట్ టాపిక్, ప్రాజెక్ట్ హిమశక్తి అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. యూనియన్ డిఫెన్స్ మినిస్టరీ BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్తో ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. దాని పేరు హిమశక్తి అంటారు. ఏంటి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీసు, MSME కంపెనీలు కూడా దీంట్లో భాగస్వామ్యం పంచుకుంటాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఒక రెండింటిని. దీనికోసం దాదాపుగా 3,000 కోట్లు ఖర్చు అవుతుంది. 2 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఈ 2 సంవత్సరాల్లో దీనికి సో వీళ్ళిద్దరు జాయింట్లో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డిఫెన్స్ సెక్టార్లో రావడానికి అవకాశం ఉంది. ఇండిజినియస్గా డిఫెన్స్ సెక్టార్ని బూస్ట్ చేసినట్టు అయిందన్నమాట ఇది. సో ఎనీవే 3,000 కోట్లు కాంట్రాక్ట్ ఇది. సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టాన్ని రెండింటిని తయారు చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టాన్ని. ప్రాజెక్ట్ హిమశక్తి అనే పేరుతో ఆర్మీ దీన్ని కండక్ట్ చేస్తుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ఇది బై ఇండియా అండ్ IDMM అంటే ఇండిజినియస్లీ డిజైన్డ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం ఇండియాలోనే జరుగుతుంది అనే కేటగిరీలో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ని ఇది జనరేట్ చేస్తుంది ఈ 2 years. సో ఇండిజినియస్ క్యాపబిలిటీస్ని కూడా పెంచేలాగా ఈ ప్రాజెక్ట్ హిమశక్తి ఉపయోగపడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ సో కరెంట్ అఫైర్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. ఇండియా ఫస్ట్ క్లోన్డ్ దెసీ గర్ల్ ఫీమేల్ కాఫ్, అంటే ఆవు నుంచి పుట్టినటువంటి చిన్న ఆవు దూడ ఏదైతే ఉందో దానికి ఒక పేరు పెట్టారండి రీసెంట్గా. అది క్లోన్డ్ అంటే స్టెమ్ సెల్స్ టెక్నాలజీ నుంచి, బయోటెక్నాలజీ నుంచి దీన్ని తయారు చేయడం జరిగిందనమాట, ఎంబ్రియోస్ నుంచి. సో ఎవరు తయారు చేశారంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రాథమికమైన పాత్ర దీంట్లో పోషించిందనమాట. ఇండిజినియస్ దెసీ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి బ్రీడే ఇది, దాన్ని డెవలప్ చేశారు. సో దాన్ని ఎలా డెవలప్ చేస్తారు అంటే ఒకసారి చూద్దాం. సో స్పెర్మ్ తీసుకుంటారండి, ఒక హెల్దీ బుల్ అండ్ తక్కువ ఏజ్ ఉన్నటువంటి బుల్ నుంచి తీసుకొని కౌలోకి ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేట్ చేస్తారు. సో ఆ స్పెర్మ్ని
దీంట్లో ఎంబ్రియో, జైగోట్ అండ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. జైగోట్ డెవలప్ అవుతుంది. జైగోటు చాలా రకాలైనటువంటి ఎంబ్రియోస్గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే సింపుల్ అండి. సో స్పెర్మ్ తీసుకుంటారు, సో ఆర్టిఫిషియల్గా కౌలోకి ఇన్సెమినేట్ చేస్తారు, కృత్రిమ గర్భధారణ చేస్తారు. దాని ద్వారా మనకి జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ జైగోట్ని స్ప్లిట్ చేసి ఎంబ్రియోస్గా స్ప్లిట్ చేస్తారు, సెవరల్ స్మాల్ ఎంబ్రియోస్గా. ఈ ఎంబ్రియోస్ని ఏం చేస్తారంటే, అంటే పూర్తిగా ఇది స్పెర్మ్తో కలిసిపోయినటువంటి ఎగ్గుగా చెప్పుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఆవుల్లో ప్రవేశపెడతారనమాట. సో అలా ఎన్ని ఆవుల్లో అయినా కానీ దీన్ని ప్రవేశపెట్టదు. దీన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు, కృత్రిమ గర్భధారణ పద్ధతులు అంటారు. దాని ద్వారా పుట్టినటువంటి స్వదేశీ ఆవుకు సంబంధించినటువంటి ఆవు దూడ పేరేంటని అడుగుతున్నారు సింపుల్గా. దాని పేరు గంగా అండి, రీసెంట్గా వచ్చింది. సో ఇది మొత్తం కూడా దీనివల్ల ఏంటి అంటే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది, పాల ఉత్పత్తి పెంచవచ్చు. ఎందుకంటే కావాల్సినటువంటి జీన్ని ఎంచుకొని మరి సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేశారు కాబట్టి. దాంతోపాటు నేచర్కి సహజమైనటువంటి పద్ధతులకు దగ్గరగా వెళ్తుంది. దాంతోపాటు డిసీజ్ రెసిస్టెన్స్, దానికి ముందుగా వచ్చే వ్యాధులని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. హీట్ టాలరెన్స్, ఎంత వేడిగైనా తట్టుకోగలుగుతుంది. హై మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎనీవేండి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ఇండియా ఫస్ట్ క్లోన్డ్ దేశీ గర్ల్ ఫీమేల్ కాఫ్ ఏంటంటే గంగా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. దాదాపుగా ఈ గంగా అనేది 15 లీటర్లు ప్రతిరోజుకి కూడా అఫైర్స్. మనకి బ్రహ్మాస్ మిసైల్ తెలుసండి. మిసైల్ అంటే క్షిపణి, మనందరికీ తెలుసు. క్షిపణి అంటారు, ఇది క్షిపణి అండి. ఈ క్షిపణి ఒక దగ్గర నుంచి ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ని డిస్ట్రాయ్ చేయాలనుకోండి, అప్పుడు ఈ క్షిపణిని ఉపయోగిస్తే ఇది ఇక్కడ పడి దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఏ అనే ప్లేస్ ల్యాండ్ మీద ఉంది, బి అనే ప్లేసు స్పేస్లో ఉందనుకోండి, దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఈ మిసైల్స్ని ఉపయోగిస్తాం. దాంతోపాటు నేను షిప్లో ఉన్నాను, ఓకేనండి. ఈ షిప్లో అంటే నీటిలో ఉండి కూడా సర్ఫేస్ మీదకి అంటే భూమి మీద టార్గెట్ని, ఎయిర్లో ఉన్న టార్గెట్ని ఇలా కూడా ధ్వంసం చేయొచ్చు. దాంతోపాటు ఒక విమానం గాల్లో వెళ్తుంది, ఇంకొక విమానం కూడా గాల్లో వెళ్తుంది. సో ఈ విమానాన్ని కూడా నేను క్రాష్ చేయాలి, అలాంటప్పుడు కూడా మిసైల్ని ఉపయోగిస్తాను. ఇలా మిసైల్స్ అనేది విధ్వంసకమైనటువంటి ఆయుధాలు. ఒక దగ్గరలో ఉన్నటువంటి అంటే చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉన్న వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గన్ ఉందనుకోండి, నా ముందుంటే కాల్చగలుగుతాను, లేదా ఒక 100 మీటర్ల దూరంలో ఉంటే కాల్చగలుగుతాను. కానీ అంతకన్నా ఎక్కువ అయితే గన్ వెళ్ళలేదు, ఏది కూడా వెళ్ళలేదు. అప్పుడు మనం ఈ మిసైల్స్ని ఉపయోగిస్తాం టార్గెటింగ్కి. అయితే మనందరికీ తెలుసు మిసైల్స్ అనేది 2 రకాలు ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్స్, సూపర్సోనిక్ మిసైల్స్, లేదా క్రూయిజ్ మిసైల్స్ అంటారు వీటిని. క్రూయిజ్ మిసైల్స్ వీటి గురించి నేను చాలాసార్లు మాట్లాడాను కాబట్టి, బాలిస్టిక్ మిసైల్ అంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ గ్రావిటీతోనూ, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ థ్రస్ట్తోనూ వెళ్తుంటుంది. సో అందుకని ఇవి లాంగ్ డిస్టెన్స్ వెళ్తాయి కానీ స్పీడ్ తక్కువగా ఉంటాయి. క్రూయిజ్ మిసైల్ ఏంటంటే సౌండ్ వేవ్ స్పీడ్తో వెళ్తాయండి, వాటిని క్రూయిజ్ మిసైల్ అంటారు. క్రూయిజ్ క్షిపణి అంటే ఏంటంటే ధ్వని వేగంతో వెళ్ళగలిగేది. మన దగ్గర ఉన్నటువంటి టాప్ క్రూయిజ్ మిసైల్, టాప్ బాలిస్టిక్ మిసైల్ ఏంటండి, అగ్ని-5. ICBM క్షిపణి అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. ఇది దాదాపుగా 5,000 నుంచి 5,500 కిలోమీటర్ల వరకు కూడా టార్గెట్ని అచీవ్ చేయగలుగుతుంది, అంత దూరం వెళ్తుంది. క్రూయిజ్ మిసైల్ సౌండ్ వేవ్ స్పీడ్తో వెళ్తాయి, ధ్వని వేగంతో వెళ్తాయి. ధ్వని వేగంతో వెళ్ళే వాటిని సూపర్సోనిక్ అని, ధ్వని వేగం కన్నా తక్కువగా వెళ్ళే క్రూయిజ్ మిసైల్స్ని సబ్సోనిక్ అని, ధ్వని వేగం కన్నా ఎక్కువగా వెళ్తే దాన్ని హైపర్సోనిక్ మిసైల్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి క్రూయిజ్ మిసైల్ ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సౌండ్ వేవ్ స్పీడ్తో వెళ్ళగలిగే అత్యాధునికమైనటువంటి క్షిపణి పేరు బ్రహ్మాస్ మిసైల్ అండి. బ్రహ్మాస్ మిసైల్ ఈ పేరుని మనం గమనిస్తే బ్రహ్మపుత్ర ఇండియాలో ఉన్నటువంటి రివరు, బ్రహ్మపుత్ర ఇండియాలో ఉన్న రివరు. మాస్కోవా, MOS మాస్కోవా, ఇది రష్యాలో ఉన్న రివరు. అంటే ఇది ఇండియా, రష్యా 2 కంట్రీలు కలిసి డెవలప్ చేసినాయి కాబట్టి ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర మీదుగా BRAH అని, రష్యాలో ఉన్నటువంటి మాస్కోవా రివర్ మీదుగా MOS అని ఇచ్చి రెండింటిని కలిపితే బ్రహ్మాస్ అయింది. దాంతోపాటు బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మాస్త్రంగా కూడా దీన్ని చెప్తారు. సో అందుకనే బ్రహ్మాస్ క్షిపణి అనేది సూపర్సోనిక్ మిసైలు, ప్రపంచంలోనే అత్యద్భుతంగా పనిచేసే మిసైలు. దీని యొక్క రేంజ్ దాదాపుగా 299 కిలోమీటర్లు ఉంటుంది బ్రహ్మాస్ 1. బ్రహ్మాస్ 2 రేంజ్ 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది, ఇది డెవలపింగ్ ఫేజ్లో ఉంది. అయితే ఈ బ్రహ్మాస్ మిసైల్ అనేది సూపర్సోనిక్ మిసైల్, సౌండ్ వేవ్ స్పీడ్తో వెళ్ళగలుగుతుంది. ఇండియా అండ్ రష్యా భాగస్వామ్యంలో ఇది నెలకొల్పబడింది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలో, మాస్కోవా రివర్ రష్యాలో, ఈ 2 పేర్ల మీదుగా కలిపి ఈ 2 నదుల యొక్క పేర్ల మీదుగా దీనికి బ్రహ్మాస్ అనే పేరు ఇవ్వటం జరిగింది.
దీని యొక్క రేంజ్ 299 కిలోమీటర్స్, బ్రహ్మాస్ 1 అరౌండ్ 300 కిలోమీటర్స్, బ్రహ్మాస్ 2 రేంజ్ 600 కిలోమీటర్స్. సో ఇండియాలో ఏ సంస్థ దీన్ని డెవలప్ చేసింది? ఇండియాకి సంబంధించి డిఆర్డిఓ, రష్యాకి సంబంధించినటువంటి ఎన్పిఓ అనే సంస్థలు రెండూ కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. అయితే బ్రహ్మాస్ మిసైల్ అనేది మల్టీ ప్లాట్ఫామ్ మిసైల్. అంటే మీరు ఎయిర్ నుంచి ఎయిర్ టార్గెట్ని కానీ, సీ నుంచి ఎయిర్ టార్గెట్ని కానీ, సర్ఫేస్ నుంచి భూమి మీద టార్గెట్ని కానీ, ఎలాంటి టార్గెట్స్, మల్టిపుల్ టార్గెట్స్ని ఎట్ ఏ టైంలో మల్టిపుల్ లాంచర్స్తో దీన్ని లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. ఏరోప్లేన్ నుంచి లాంచ్ చేయొచ్చు, రాకెట్ లాంచర్ నుంచి లాంచ్ చేయొచ్చు, భూమి మీద నుంచి లాంచ్ చేయొచ్చు, ఆకాశం నుంచి లాంచ్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా లాంచ్ చేయొచ్చు. అందుకని ఇది బెటర్ మిసైల్ అనమాట. సో ఎనీవే అండి, రష్యా ఇండియా సారథ్యంలో రష్యాకి సంబంధించిన ఎన్పిఓ, ఇండియాకి సంబంధించిన డిఆర్డిఓ రెండు సంస్థలు దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి మిసైల్గా దీన్ని చెప్తారనమాట. రీసెంట్గా నావీ సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసిందండి షిప్ లాంచ్డ్ వర్షన్. అంటే షిప్ మీద నుంచి టార్గెట్స్ని ఫినిష్ చేయడానికి, అది ఎయిర్లో ఉన్న టార్గెట్నా సర్ఫేస్లో ఉన్న టార్గెట్లైనా దేన్నైనా ఫినిష్ చేస్తుంది. సో అందుకని రీసెంట్గా ఇండియన్ నావీ లాంచ్ చేసింది కాబట్టి మళ్ళీ ఇది న్యూస్లో ఉంటూ ఉంది. కానీ బ్రహ్మాస్ మిసైల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని నేను దీన్ని ఇచ్చాను. రేంజ్ చూడండి 290 నుంచి 299 కిలోమీటర్ వరకు ఉంటుంది. మ్యాక్స్ స్పీడ్, మిసైల్ స్పీడ్ని మ్యాక్స్లో చెప్తారండి. దీని స్పీడ్ 2.8 మ్యాక్స్. ఓకేనండి. ఇది వెయిట్ ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతుందంటే సీ లాంచ్డ్ అయితే 3000 కేజీలు, ఎయిర్ నుంచి అయితే 2500 కేజీలు, వార్ హెడ్ 300 కేజీల బరువు కలిగినటువంటి ఆయుధాలను ఇది మోసుకెళ్ళగలుగుతుంది. సో ఇది మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రహ్మాస్ని రీసెంట్గా అదర్ కంట్రీస్కి కూడా అమ్మటానికి ఇండియా రష్యా ప్రాజెక్ట్ని చేపట్టి, తద్వారా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని అమ్మటం ద్వారా భారతదేశానికి ఆదాయం చేకూర్చడానికి కూడా ఈ బ్రహ్మాస్ మిసైల్ ఉపయోగపడుతుంది. చైనాకి కానీ పాకిస్తాన్కి కానీ గుండెల్లో దడ తెప్పించేటువంటి మిసైల్ కూడా ఈ బ్రహ్మాస్ మిసైల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇండియా రష్యా కాంబినేషన్లో తయారైనటువంటి మిసైల్. సో దీన్ని సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. క్రూయిజ్ క్షిపణిలో అతి వేగంగా వెళ్ళగలుగుతాయి, కానీ అతి తక్కువ డిస్టెన్స్ వెళ్ళగలుగుతాయి. బ్రహ్మాస్ మిసైల్ ఆ కోవకి చెందిందే. ప్రపంచంలో ఉన్నటువంటి ధ్వని వేగంతో వెళ్ళే స్పీడ్ ఉన్నటువంటి మిసైల్లో ఇది టాప్ మిసైల్గా చెప్పుకోవచ్చు. సో ఎనీవే అండి, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఒక చిన్న పాయింట్ ఏంటంటే అండి, రీసెంట్గా మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్యాటర్న్ కానీ స్లైట్గా చేంజ్ అయినాయి కాబట్టి, సో ఎకానమీ కానీ ఇంతకుముందు మనం కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా ఒకే పేపర్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎన్వైరన్మెంట్ అన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్లో చాలా డీటెయిల్గా కవర్ చేస్తున్నాను. మీరు దాన్ని గమనించాలి. సో మన కరెంట్ అఫైర్స్ అనేది యూనిక్గా ఉంటే మీకు అందరికీ తెలుసు, దీన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాల్సిందే. కన్ఫామ్గా మీరు 50% ఎడ్జ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ మనం ఫాలో అయితే. కనిపిస్తూనే మీకు మాడ్యూల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంక ఈ రోజు నుంచి. సో వన్స్ నేను హెల్త్లో సెటిల్ అవడంతో మళ్ళీ ఈ మాడ్యూల్స్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎనీవే అండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ బయో రీసోర్స్ కాన్క్లేవ్ అండ్ ఎథినోఫార్మకాలజీ కాంగ్రెస్ 2023 జరిగిందండి. సింపుల్గా చెప్పాలంటే ఈ పెద్ద నేమ్ని బయోటెక్నాలజీ డెవలప్మెంట్ అని చెప్తాం. బయోటెక్నాలజీ అనేది ఒక రంగం మనందరికీ తెలుసు. ఈ బయోటెక్నాలజీలో డెవలప్మెంట్ తీసుకురావడం కోసం ఇంపాల్లో, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి ఇంపాల్లో ఇంటర్నేషనల్ బయో రీసోర్స్ కాంక్లేవ్ అండ్ ఫార్మకాలజీ కాంగ్రెస్ 2023ని డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేట్ చేశారండి. దీన్ని ఇంటర్నేషనల్ బయోటెక్ కాంక్లేవ్ అని కూడా అంటారనమాట. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బయోటెక్నాలజీ మీద కాన్ఫరెన్స్ని భారతదేశంలో నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 700 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చారు. 35 దేశాల నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోటెక్నాలజీని ప్రమోట్ చేయటం. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఈ సమ్మిట్ని జరపడం అనేది ప్రాధాన్యతని సంతరించుకుంది. అయితే బయోటెక్నాలజీ అంటే ఏంటి? బయోటెక్నాలజీని మనం సపరేట్ డిపార్ట్మెంట్స్గా చూస్తూ ఉంటాం. దీని యొక్క యూజేజ్ అనేది చాలా వైడ్. ఇప్పుడు సపోజ్ చూడండి, బీటీ కాటన్, బెసిల్లస్ తురింజెసిస్ కాటన్ అంటారు. బీటీ కాటన్ వల్ల ఎక్కువగా కాటన్లో రెవల్యూషన్ వచ్చింది. ఇంతకుముందు పత్తికి బోలెవామ్ అనే డిసీజ్ వచ్చేది. దాని నుంచి తప్పుకోవటం కోసం, ఆ బోలెవామ్ అనే డిసీజ్ని తట్టుకోవటం కోసం ఒక న్యూ వెరైటీ కాటన్ సీడ్ని డెవలప్ చేశారు. అంటే జీన్ మాడిఫై చేసి, జన్యు మార్పిడి అంటారు. జన్యు మార్పిడి అనే విధానం ఈ బయోటెక్నాలజీలో ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతమైన పాత్ర వహిస్తుంది. బయోటెక్నాలజీ అంటేనే జన్యు మార్పిడి. జన్యువుల్ని మార్చడం ద్వారా బోలెవామ్ని తట్టుకునేటువంటి జన్యువుల్ని, జీన్స్ని ఈ కాటన్ సీడ్స్లో ఇంట్రడ్యూస్ చేసి
బోలెవామ్ నుంచి తట్టుకునేలాగా చేసి, అంటే డిసీజెస్ నుంచి తట్టుకునేలాగా చేసి, ఎక్కువ ఉత్పత్తి వచ్చేలాగా చేసి, తక్కువ నీరు తీసుకునేలాగా చేయటమే ఈ బయోటెక్నాలజీ. సింపుల్గా బయోటెక్నాలజీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట నేను. బీటీ కాటన్ అనేది సూపర్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోటెక్నాలజీ. జన్యు మార్పిడి పంటలు ఇవి కూడా మనం బయోటెక్నాలజీ ద్వారా తీస్తున్నాం. అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, జీన్ మాడిఫికేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా బయోటెక్నాలజీలో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ప్లాంట్స్కి జబ్బులు రాకోకుండా వాటికి తదనుగుణంగా జన్యువుల్ని మార్పిడి చేసి, సో జన్యు మార్పిడి పంటలను సృష్టించి మొక్కలని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం. ఫోర్టిఫికేషన్ ఆఫ్ క్రాప్స్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు మనం తినేటువంటి వరిలో ఎటువంటి ప్రోటీన్ కానీ న్యూట్రిన్ కంటెంట్ కానీ ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి, ఏం లేదు, ఉట్టి తెల్ల రైస్ అంతే. కానీ దాంట్లో ఫోర్టిఫైడ్ చేయడం అంటే ఏంటంటే న్యూట్రియంట్స్ని యాడ్ చేయటం. జన్యువుల్ని కొత్తగా న్యూట్రియంట్ ఉన్నటువంటి జన్యువుల్ని తీసుకొచ్చి యాడ్ చేస్తే అది ఫోర్టిఫైడ్ ఫుడ్ అవుతుంది. అంటే ఒక జీన్లో నిస్సారంగా ఉంది, ఇంకొక జీన్ని సారవంతమైన జీన్ని యాడ్ చేయటాన్ని మనం జీన్ ఎడిటింగ్ ప్రాసెస్లు అంటారు. దీన్ని బయోటెక్నాలజీగా చెప్తారు. బయోటెక్నాలజీలో సాధ్యమవుతుంది. అప్పుడు ఇవి రెండు కలిసి పర్ఫెక్ట్ జీన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత ఆక్వాకల్చర్, రీప్రొడక్షన్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫిష్ ప్రొడక్షన్ని పెంచడం కోసం జీన్ ఎడిటింగ్ ఫిషెస్ వస్తున్నాయి, వైట్ ఫిష్ లాగా ఉంటుంది అన్నమాట ఇది. పెస్ట్ రెసిస్టెన్స్ క్రాప్స్. పురుగు మందులు కొట్టకోకుండానే, ఇలాంటి బోలెవామ్ వారి రాకోకుండానే సీడ్స్లోనే జీన్ని, దాన్ని తట్టుకునే జీన్ని యాడ్ చేస్తారు. బయోఫ్యూయల్ అంటే ఇప్పుడు మనకి శుద్ధ ఇంధనాలు కావాలి, పెట్రోలు, డీజిలు, ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేసి శుద్ధ ఇంధనాల వైపు వెళ్ళాలి. దానికోసం ఎంజైమ్స్, ఫెర్మెంటేషన్ ప్రాసెస్, ఈల్డ్, ఉత్పత్తులు పెరగడానికి ఈ బయోటెక్నాలజీని ఉపయోగిస్తాం అనమాట. ఎనివే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్, నేషనల్ సైన్స్ డేని మనం ఎవ్రీ ఇయర్ 28 ఫిబ్రవరిని జరుపుకుంటామండి. దానికి కారణం ఏంటంటే రామన్ ఎఫెక్ట్ని ఇండియన్ ఫిజిసిస్ట్ అయినటువంటి సివి రామన్ డిస్కవర్ చేసినటువంటి పరిస్థితి. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. దీంతో సైన్స్లో మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. సో ఈయన 1987లో దీన్ని మొట్టమొదటిగా కంట్రిబ్యూట్ చేసి కనుక్కున్నారు. రామన్ ఎఫెక్ట్కి నోబెల్ ప్రైజ్ 1930లో లభించడం జరిగింది. సో ఫస్ట్ ఇండియన్ అనమాట నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకుంది సైంటిఫిక్ ఫీల్డ్లో. సో ఇది నేషనల్ సైన్స్ డే. అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 జరుపుకుంటాం రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న సందర్భంగా. రామన్ ఎఫెక్ట్ అంటే సింపుల్ అండి, నార్మల్ లైట్ని మీరు ఒక ప్రిజం మీద కనుక పడేసినట్టయితే వైట్ లైట్ కాస్త డివైడ్ అయ్యి సో వెబ్జార్గా మారుతుంది. అంటే లైట్లో ఇన్ని డిస్పర్షన్ అయిన తర్వాత లైట్లో ఇన్ని కలర్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. అందుకని సో ఇంద్రధనుసు మనం చూసినప్పుడు ఎన్నైతే కలర్స్ ఉంటాయో లైట్ అనేది అలా స్కాటర్ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ని కనుక్కుంది రామన్ ఎఫెక్ట్ అంటారు. దానికి ఇతనికి సో నోబెల్ ప్రైజ్ కూడా లభించడం జరిగింది. దాంతోపాటు సైంటిఫిక్ కమ్యూనిటీలో మెడిసిన్లో హరగోబింద్ ఖొరానాకి 1968లో ప్రోటీన్ సింథసిస్కి కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత సుబ్రహ్మణ్య చంద్రశేఖర్కి ఫిజిక్స్లో 1983లో స్టార్స్ గురించి, ఎవల్యూషన్ ప్రాసెస్ గురించి నోబెల్ ప్రైజ్ వచ్చింది. వెంకటరామన్ రామకృష్ణన్కి కెమిస్ట్రీలో 2009లో నోబెల్ ప్రైజ్ లభించడం జరిగిందనమాట. సో ఇది నోబెల్ ప్రైజెస్కి సంబంధించి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఈ యొక్క ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఫీల్డ్లో. సో అయితే మనం చాలా అడ్వాన్స్ అయినాం, స్పేస్ సైన్స్లో అడ్వాన్స్ అయినామండి. మాస్ ఆర్బిటార్ మిషన్ 2014లో మనం చేయడం జరిగింది PSLV C-25 ద్వారా. అంటే అంగారకుడి దగ్గరికి మనం ఆర్బిటార్ని పంపించాం. దాంతోపాటు చంద్రయాన్ 1 చేసాం మనం 2008 ఆ టైంలో PSLV C-11 ద్వారా చంద్రయాన్ 1ని. ఇది నీటి జాడను కనుక్కుంది చంద్రుడి మీద. తర్వాత చంద్రయాన్ 2 చేసాం, ఇది పార్షల్గా సక్సెస్ అయింది 2022 ఆ ప్రాంతంలో మనం. సో దీంట్లో GSLV Mark 3ని ఉపయోగించాం దీన్ని చంద్రయాన్ 2లో. చంద్రయాన్ 3 కూడా చేయబోతున్నాం, దాంట్లో కూడా GSLV Mark 3 ఉపయోగిస్తారు. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ మూడింటిని పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనం చాలా చరక సంహిత, ఆరోగ్యంలో కానీ సుశ్రీ సంహిత, ఇవన్నీ కూడా మెడికల్ ఫీల్డ్లో. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అటువంటి మొహంజదారో, సింధు నాగరికతలో మొహంజదారోలో అప్పుడే డ్రైనేజ్ సిస్టమ్స్ని ఉపయోగించారు 4500 సంవత్సరాల క్రితం. సో తర్వాత జ్యోతిష్య, వేదాంగ, ఇవన్నీ కూడా ఆస్ట్రానమీ గురించి బాగా చెప్తాయి. తర్వాత జీరో, డెసిమల్, ఆల్జీబ్రా, ట్రగనామెట్రీ, ఆర్యాబెట్ట, బ్రహ్మపుత్ర, రామానుజన్, వీళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో చేసినటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఫీల్డ్లో ఇండియాకి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్స్గా చెప్పుకోవచ్చునండి. ఇనివంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. రీసెంట్గా క్యాన్సర్ ఒక పేషెంట్కి వచ్చినప్పుడు అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాన్ని కనుక్కున్నారు. ఆ స్ప్రెడ్ అవడానికి ఒక ఏజెంట్ కారణం అండి. ఆ ఏజెంట్ పేరు EcDNA. EcDNA అంటే
ఈసీ అంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ సర్క్యులర్ డిఎన్ఏ అని అర్థం అనమాట. యాక్చువల్గా చూడండి, ఇది నార్మల్ డిఎన్ఏ, ఇది రౌండ్గా ఉన్నది ఈసీ డిఎన్ఏ. ఇవి ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే క్యాన్సర్ ఎక్కువగా సెల్ నుంచి ఇంకొక సెల్కి స్ప్రెడ్ అవడానికి కారణం ఈసీ డిఎన్ఏ, ఎక్స్ట్రా క్రోమోజోమల్ సర్క్యులర్ డిఎన్ఏ కారణం అనమాట. సో క్యాన్సర్ స్ప్రెడ్కి అది కారణం అండి. సో ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏనే కారణం అనమాట. సో ఎనీవే, ఇది ఒక బ్రేక్ త్రూగా చెప్పుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా వాయు లింక్ అనే దాన్ని, ఇది ఒక ఇండిజినియస్ డేటా లింక్ కమ్యూనికేషన్ అండి. అంటే డేటాని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి సెక్యూర్ కమ్యూనికేషన్ టెక్నిక్గా చెప్పుకోవచ్చు. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డెవలప్ చేసిందండి ఈ వాయు లింక్ని. అంటే సపోజ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డేటా పంపించేటప్పుడు ఇంకొకరు థ్రెట్ చేయకోకుండా అనమాట, ఇంకొకరు దొంగలించుకోకుండా ఈ వాయు లింక్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డెవలప్ చేసింది. సో ఇది నావిక్ సిస్టమ్ మీద డెవలప్ అయి ఉంటుందండి. నావిక్ అంటే తెలుసు కదా మనకి, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం మొబైల్లో జీపీఎస్ని ఉపయోగిస్తాం, కార్స్లో కానీ వీటన్నిటిలో. ఈ జీపీఎస్ అనేది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే సో ఈ జీపీఎస్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ జీపీఎస్ అనేది అమెరికా డెవలప్ చేసింది, నాసా. అలా కాకుండా ఇండియా నుంచి 1500 కిలోమీటర్ల దూరం వరకు తన సొంతగా నావిగేషన్ని డెవలప్ చేసింది. ఎందుకంటే సపోజ్ జీపీఎస్ ప్రైమ్ మినిస్టర్ కార్లో పెట్టారనుకోండి, యూఎస్ఏ వాళ్ళకి మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలిసిపోద్ది. అలా సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది. అలా దాన్ని అధిగమించడం కోసం, మన పీపుల్ యొక్క సెక్యూరిటీని కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఇండిజినియస్గా మనకు ఓన్ పొజిషనింగ్ సిస్టమ్ కావాలి. అందుకనే IRNS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. సో ఇది నాసా 7 శాటిలైట్ కన్స్టలేషన్ సిస్టమ్ అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది. దీన్ని ఉపయోగించుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయు లింక్ అనే దాన్ని, డేటా ట్రాన్స్ఫర్ లింక్ని తయారు చేసింది అనమాట. సో ఒకసారి నావిక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దీన్ని IRNSS అంటారు, లేదా దీన్ని నావిక్ అని అంటారు. సో ఇది అటానమస్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అన్నమాట. భారతదేశం నుంచి 1500 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ పరిధి కలిగి ఉంటుంది. సో దాదాపుగా 7 శాటిలైట్స్ని దీనికోసం ఉపయోగిస్తుంది ఇస్రో. దాంట్లో 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రనస్ అనమాట. దాదాపుగా 36,000 కిలోమీటర్ల ఆర్బిటల్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. దాదాపుగా 1420 కోట్లు దీనికోసం వెచ్చించడం జరిగిందనమాట. ఇలా 4 శాటిలైట్స్ ఇలా ఉంటాయి, 3 శాటిలైట్స్ ఇలా ఉంటాయి. ఇవంతా కూడా ఇండియా మొత్తాన్ని 1500 కిలోమీటర్ల వరకు కూడా సో అబ్జర్వ్ చేస్తూ, సో పూర్తిగా జీపీఎస్ సిస్టాన్ని, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టాన్ని మనకి కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో టోటల్ శాటిలైట్స్ 7, 1500 కిలోమీటర్ దీని యొక్క రేంజ్. ఆర్బిటాల్ హైట్ 35,786 కిలోమీటర్లు. సో ప్రజెంట్ 8 శాటిలైట్స్ ఆర్బిట్స్లో ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఉంచుకుంటారు. ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది 2013లో. సో ఎనీవేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మనకి ఒక ఇంపార్టెంట్ మిసైల్ ఉందండి, దాన్ని మీడియం MRSAM అంటారు, లేదా బరాక్ 8 అని కూడా అంటారనమాట. దీన్ని ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ 2 మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చినాయి జాయింట్ వెంచర్ని నిర్మించుకోవడం కోసం అనమాట. అంటే ఈ ప్రొడక్ట్ సపోర్టు. MRSAM అనేది మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసాం, బరాక్ 8 అనేది. సో కాకపోతే దీని సర్వీసెస్ని అందించడం కోసం మాత్రం ఇజ్రాయిల్ ఏరోస్పేస్ లిమిటెడ్, దాంతోపాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2 జాయింట్ వెంచర్కి వచ్చి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకుంటున్నాయి. కానీ ఇవి మాత్రం మనం ఈ మిసైల్స్, ఈ క్షిపణులు మాత్రం మనం ఇంపోర్ట్ చేసుకుంది ఇజ్రాయిల్ నుంచి. బరాక్ మిసైల్ అని కూడా అంటారు దీన్ని. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏరియల్ టార్గెట్స్ నుంచి డిఫెన్స్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఆకాశం నుంచి వచ్చేటువంటి మెరుపు దాడులను కూడా అడ్డుకోగలుగుతుంది అనమాట ఇది. ప్రజెంట్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ దీన్ని ఉపయోగిస్తున్నారు. సో ఒకసారి MRSAM గురించి చూద్దాం. ఇది ఒక సూపర్ సోనిక్ మిసైల్ అండి. అంటే సూపర్ సోనిక్ అంటే ఏంటి? ధ్వని వేగం కన్నా ఎక్కువ వెళ్ళగలుగుతుంది. ధ్వని వేగం కన్నా తక్కువ వెళ్తే సబ్సోనిక్ అంటారు. ధ్వని వేగం కన్నా ఎక్కువ వెళ్తే హైపర్సోనిక్ అంటారు. ధ్వని వేగంతో సమానంగా వెళ్తే సూపర్ సోనిక్ అంటారు. సో ఇది సూపర్ సోనిక్ మిసైల్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. దీని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 విభాగాలు ఉపయోగిస్తున్నాయి. 2019లో మనం ఇజ్రాయెల్ నుంచి వీటిని పర్చేజ్ చేయడం జరిగింది. సో బరాక్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ AMDలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. 4.5 మీటర్స్ లెంత్ ఉంటుందండి, 275 కేజీలు ఉంటుంది. ఇది రేడార్కి దొరకకుండా కూడా వెళ్ళగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. సో మల్టిపుల్ టార్గెట్స్ని 70 కిలోమీటర్స్ రేంజ్లో కొన్ని మల్టిపుల్ టార్గెట్స్ని కూడా ఇది అచీవ్ చేయగలుగుతుంది అనమాట. సో మొత్తానికి మీడియం MRSAM అంటారు. సో దీన్ని సింపుల్గా బరాక్ మిసైల్ అని కూడా అంటారు. మీడియం రేంజ్ ఇది.
సో మీడియం రేంజ్ మిసైల్స్ అనమాట ఇవన్నీ కూడా, బరాక్ మిసైల్స్ అనేవి. సో ఇది మనం ఇజ్రాయెల్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. సో ఇక్కడతో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. మార్చికి సంబంధించి 2 మాడ్యూల్స్ అయినాయండి. ఫర్దర్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. దాంతో పాటుగా మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా మిగతా మాడ్యూల్స్ ఇంకొక 3-4 మాడ్యూల్స్ వస్తాయి. అవి అప్ టు డేట్ ఉన్నాం ఇప్పటి వరకు. సో నెక్స్ట్ మాడ్యూల్స్ అన్నీ కూడా మార్చ్ లాస్ట్ వరకు ఇంకొక 2-3 మాడ్యూల్స్ వస్తాయి. మార్చ్ మొత్తం కూడా ఒక 5-6 మాడ్యూల్స్లో కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. 2023 అనేది సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్. సైబర్ సెక్యూరిటీ అనేది మనందరికీ తెలుసండి. మనకి ఒక ఇంపార్టెంట్ సెల్ కూడా మన దగ్గర ఉంది, సెర్టిన్ అని, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అంటారు. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ సెర్టిన్ అనేది సిస్టమ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, కావాల్సిన గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది. ఇండియాలో సైబర్ సెక్యూరిటీకి హయ్యర్ ఆర్గనైజేషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే డెబిట్ కార్డులు కానీ, క్రెడిట్ కార్డులు కానీ, ఓటీపీలు కానీ, సో మనం ఎలాంటి డిజిటల్ సర్వీసెస్లో మిస్టేక్స్ చేసినా, వాటికి సంబంధించి సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చినా కానీ మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద, ఓన్లీ వీటి మీదే కాదు, అన్ని డిజిటల్ సర్వీసెస్లో కూడా డిజిటలైజేషన్ అవుతున్నాయి. కాబట్టి ప్రజెంట్ సైబర్ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఇంట్రడ్యూస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన కల్పించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కవచ్ 2023 అనే ఒక హ్యాకథాన్ చేసింది. ఇది సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ అనమాట. దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్టయితే, కవచ్ 2023 నేషనల్ లెవెల్ హ్యాకథాన్ని ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు చేసిందంటే అండి, ఫ్యూచర్లో ఇలాంటి థ్రెట్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సైబర్ గురించి అంటే డిజిటల్ మీద ఎక్కువగా థ్రెట్ అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ స్టోలన్ చేయటం కానీ, ఇంకొకళ్ళ అకౌంట్లోకి ఏ అకౌంట్ అయినా కానీ, అది బ్యాంక్ అకౌంట్ అయి ఉండొచ్చు, ఈమెయిల్ అకౌంట్ అయి ఉండొచ్చు, లేదా అదర్ అకౌంట్స్ ఏదైనా అయి ఉండొచ్చు, చొరబడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలా జరగకోకుండా స్ట్రిక్ట్గా సెక్యూరిటీని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. ఇంతకుముందు వరకు సాటర్న్ అంటే శని గ్రహానికి ఎక్కువగా ఉపగ్రహాలు ఉన్నాయని అనుకునేవాళ్ళు. కానీ రీసెంట్గా జూపిటర్ రావడంతో జూపిటర్ మీద 92 చంద్రులు ఉన్నారు. దానికి మనకి ఎర్త్కి చూస్తే ఒకళ్ళే చంద్రుడు, అలానే జూపిటర్కి 92 చంద్రులు ఉన్నారనమాట. సో ఇది రీసెంట్గా జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ ఆర్ జ్యూస్ అనే ఒక మిషన్ స్పేస్ క్రాఫ్ట్, ఇది యూరోపియన్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. ఫ్రెంచ్ గయాన్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ జూపిటర్ ఐస్ మూనీ ఎక్స్ప్లోరర్ జ్యూస్ అనేది ఒక మిషన్. ఈ మిషన్ ఏం డిస్కవర్ చేసిందంటే జూపిటర్కి ఎక్కువ చందమామలు ఉందని డిస్కస్ చేసింది అనమాట. ఎనివేంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్, సో టెలిస్కోప్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టెలిస్కోప్స్ 2 ఉన్నాయండి. ఒకటి హబుల్స్ టెలిస్కోపు, రెండోది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. హబుల్స్ టెలిస్కోప్స్ కానీ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్ కానీ స్పేస్ టెలిస్కోప్స్ ఇవి. అంటే ఎర్త్ ఎలా ఉంటే స్పేస్లో ఈ టెలిస్కోప్స్ ఉంటాయి. ఈ స్పేస్లో ఉన్నటువంటి టెలిస్కోప్స్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని దగ్గరగా చూపిస్తాయి. సో సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఆరిజిన్ అయ్యింది అనే దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ దీన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే సోలార్ అంటే ఈ పుట్టుక ఎలా ఉంది, నక్షత్రాల పుట్టుక ఎలా ఉంది, విశ్వం పుట్టుక ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ టెలిస్కోప్స్ని ఉపయోగిస్తారు. ముందు హబుల్ స్పేస్ టెలిస్కోప్ని ఉపయోగించేవారు, దాని తర్వాత దాన్ని రీప్లేస్ చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఉపయోగించారనమాట. అలాంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ, హబుల్స్ టెలిస్కోప్ కానీ నాసాకి సంబంధించినవి. సో రీసెంట్గా దీనికి లాక్ స్విగట్ జూనియర్ అవార్డ్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అవార్డు వచ్చింది. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉండటం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇవి. సో ఆల్రెడీ నేను దాని గురించి చెప్పాను. ఎక్సో ప్లానెట్స్ని డిస్కవర్ చేయడానికి కూడా ఈ హబుల్ స్పేస్ కానీ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ ఉపయోగపడ్డాయి. ఎక్సో ప్లానెట్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు సోలార్ సిస్టానికి ఉన్నటువంటి దాంట్లో 3వది ఎర్త్. అలానే మన నక్షత్రం అంటే సూర్యుడు, అదర్ స్టార్స్ చుట్టూ కూడా తిరిగే గ్రహాలు ఉన్నాయి. అలాంటి గ్రహాలని ఎక్సో ప్లానెట్స్ అంటారు. అంటే సూర్యుడి చుట్టే కాకుండా మిగతా నక్షత్రాల చుట్టూ తిరిగేటువంటి ప్లానెట్స్ని మనం ఎక్సో ప్లానెట్స్ అంటారు. అలాంటి ఎక్సో ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కవర్ చేయడం కోసం సో ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కానీ, దాంతోపాటు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ ఉపయోగపడతాయి. నాసా లాంచ్ చేసింది 1990లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేసింది. రీసెంట్గా 2021-22 ఆ ప్రాంతంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను
కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను ఇవ్వటం జరిగింది. జస్ట్ గో త్రూ ఇట్, మీకే అర్థమవుతుంది దాని రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా. అయితే రీసెంట్గా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, SSLV D2 అనే ఒక లాంచ్ వెహికల్ని ఇస్రో ప్రయోగించింది. SSLV అంటే ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. అంటే చిన్న పేలోడ్స్ ఉపయోగించినప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటుంది ఇస్రో. యాక్చువల్గా మనకి పెద్ద పేలోడ్లు అయితే PSLV, ఇంకా పెద్ద పేలోడ్ అయితే GSLV, ఇంకా పెద్ద పేలోడ్ అయితే GSLV Mark 3ని మనం ఉపయోగిస్తాం. గగన్యాన్ మిషన్లో కూడా మనం ఉపయోగించేది GSLV Mark 3, శుక్రయాన్ 2లో కూడా మనం ఉపయోగించేది GSLV Mark 3, చంద్రయాన్ 2లో ఉపయోగించింది GSLV Mark 3, చంద్రయాన్ 3లో ఉపయోగించబోయేది GSLV Mark 3. దీన్ని హెవీ వెయిట్ లిఫ్టర్ అంటారు, ఎలిఫెంట్ అంటారు. సో అయితే చిన్న చిన్న నానో శాటిలైట్స్ ఉంటే అలాంటి వాటిని మనం ప్రయోగించాలంటే చిన్న శాటిలైట్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం ఇస్రో డెవలప్ చేసిందే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఎర్త్కి 450 కిలోమీటర్ల దూరంలో ఈ శాటిలైట్స్ని ప్లేస్ చేస్తుంది. రీసెంట్గా SSLV D2ని ప్రయోగించడం జరిగింది. దీంతో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, US సంబంధించినటువంటి యాంథరిస్, జానూస్ 1 అనేది చెన్నై బేస్డ్ స్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్స్ ఆజాదీ SAT-2 వీటిని ప్రయోగించడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో SSLV D2 గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇది ఒక 3 స్టేజ్ లాంచింగ్ వెహికల్. ఇలా ఉంటుంది, 3 స్టేజ్లో ఉంటుందన్నమాట ఇది. సో స్మాల్ శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నానో, మైక్రో, మినీ శాటిలైట్స్ని ఇది లాంచ్ చేస్తూ ఉంటుంది. లో కాస్ట్లో స్పేస్లోకి చిన్న శాటిలైట్స్ని ప్రయోగించడం కోసం ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం ఇస్రో దీన్ని డెవలప్ చేసిందిగా చెప్పుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్, సో SSLV D2 గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7 కో ప్యాసింజర్ శాటిలైట్ అయినటువంటి జానూస్ 1 USAకి సంబంధించింది. చెన్నై బేస్డ్ స్టార్టప్ సంబంధించినటువంటి ఆజాదీ SAT-2ని సో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ రీసెంట్గా వరల్డ్ ఫస్ట్ శాటిలైట్ అంటే మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం 2 వేస్లో మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం సెక్యూర్ ప్లాట్ఫామ్ని క్వాల్కామ్ అంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగించే ప్రాసెసర్ ఉంటుంది కదా, ఆ ప్రాసెసర్ని ఎక్కువగా తయారు చేసేది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని ఉంటుంది. ఇది క్వాల్కామ్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట, ఈ క్వాల్కామ్ అనే కంపెనీ. ఈ క్వాల్కామ్ రీసెంట్గా ఒక శాటిలైట్ని ప్రయోగించింది. ఈ శాటిలైట్ అనేది 2-వే మెసేజింగ్ సిస్టమ్ అంటే సెక్యూర్డ్ 2-వే మెసేజింగ్ సిస్టానికి సంబంధించింది అనమాట. సెక్యూర్గా ఈ 2-వే మెసేజ్ సిస్టానికి సంబంధించింది. సో 2-వేలో కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2023లో ఈ టెక్నాలజీని ఇనిషియేట్ చేసి రీఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో క్వాల్కామ్ ఆన్సర్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నిసార్, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నిసార్ అంటే N అంటే నాసా, I అంటే ఇస్రో, S అంటే సింథటిక్ అపాచర్ రేడార్. ఇది నిస్సార్ యొక్క మీనింగ్. అంటే USAకి సంబంధించినటువంటి నాసా, ఇండియాకి సంబంధించినటువంటి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఈ రెండు జాయింట్గా డెవలప్ చేస్తున్నటువంటి శాటిలైట్ పేరు నిస్సార్. దీనికి 2014లోనే అగ్రిమెంట్ కుదిరింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎర్త్ యొక్క క్రస్ట్ని, అంటే ఎర్త్ మీరు ఇలా తీసుకుంటే పై పొరని మనం క్రస్ట్ అంటాం, లోపలికి వెళ్తే మ్యాంటిల్ అంటారు, ఇంకా లోపలికి వెళ్తే దాన్ని కోర్ అంటారు. ఇలా ఎర్త్ సర్ఫేస్ ఏరియాని మనం క్రస్ట్ అంటాం కాబట్టి ఆ క్రస్ట్ని, ఐస్ షీట్స్ని, ఆర్కిటిక్ అంటార్క్టిక్లో ఉన్న ఐస్ షీట్స్ని, తర్వాత అదర్ ఎకోసిస్టమ్ని రీసెర్చ్ చేయడం కోసం, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ నిస్సార్ అనే SUV సైజ్ శాటిలైట్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం 2014లో 2 కంట్రీస్ మధ్యలో అగ్రిమెంట్ కుదిరింది. దాని తర్వాత దీన్ని 2024లో దీన్ని స్పేస్లోకి లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తారు. లో ఎర్త్ ఆర్బిట్ అంటే 600 కిలోమీటర్స్ ఉంటుంది ఎర్త్ సర్ఫేస్ నుంచి. GSLV Mark 3ని దీంట్లో ఉపయోగించడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది హెవీ వెయిట్ లిఫ్టర్గా ఉపయోగపడుతుంది. ఇది SUV సైజ్ అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ కార్ సైజ్ ఉంటుంది కాబట్టి దీంట్లో GSLV Mark 3ని ఉపయోగించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇండియా ఈ నిస్సార్ శాటిలైట్ని డెవలప్ చేసింది మాత్రం 2 కంట్రీస్, USA, ఇండియా. కానీ స్పేస్లోకి పంపించేది మాత్రం ఇండియా. 2024లో స్పేస్లోకి పంపించడానికి ఇండియా సో దీన్ని లాంచ్ చేయబోతుంది అనమాట 2024లో. ఎనివే కొంత ఇన్ఫర్మేషన్ని మనం దీని గురించి ఒకసారి చూద్దాం. సో ఇది కో డెవలప్డ్ శాటిలైట్ చెప్తాం, అంటే ఇస్రో అండ్ నాసా బోత్ కంట్రీస్ డెవలప్ చేసిన లేదా బోత్ స్పేస్ ఆర్గనైజేషన్. సో ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపాచర్ రేడార్ అనమాట ఇది. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది.
సో ఫస్ట్ రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ కూడా అంటారు దీన్ని. డ్యూయల్ యూజ్ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. జిఎస్ఎల్వి మార్క్ 3 కాదు, మార్క్ 2 ఉపయోగిస్తారు. అంటే దాదాపుగా ఇది 3000 కేజీల బరువు వరకు తీసుకెళ్ళగలుగుతుంది. 2014లో దీని అగ్రిమెంట్ కుదిరింది. 2024లో దీన్ని ప్రయోగించబోతున్నారు. ఇస్రో ఏం డెవలప్ చేసిందంటే దీనికి కావాల్సినటువంటి ఎస్ అండ్ ఎల్ బ్యాండ్ 2 రేడార్స్ ఉంటాయి. దాంట్లో ఎస్ బ్యాండ్ రేడార్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది ఇస్రో, ఎల్ బ్యాండ్ రేడార్ని నాసా ప్రొవైడ్ చేస్తుంది. జిఎస్ఎల్వి మార్క్ 2 వెహికల్ని ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది. సో స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేసేది ఇస్రో అనమాట. సో ఎనీవే 2024లో దీన్ని లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది బోత్ కంట్రీస్ 2014లో పార్ట్నర్షిప్ కుదిరిని 3 సంవత్సరాలు ఇది తన సర్వీసెస్ని అందిస్తుంది పోలార్ ఆర్బిట్లో. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇది ఎర్త్ డైనమిక్ సర్ఫేస్ అండ్ ఇంటీరియర్, ఎర్త్ క్రస్ట్ని స్టడీ చేస్తుంది. తర్వాత భూమి మీద ఉన్నటువంటి చల్లటి ప్రాంతాలు ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఐస్ షీట్స్ని ఇది స్టడీ చేస్తుంది. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే హిమాలయన్ కానీ తర్వాత మౌంటైన్ సిస్టమ్ కానీ ఇలాంటి వాటిని ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఎర్త్ మీద ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ మీద కూడా ఇది ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత సొసైటల్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఎర్త్ సర్ఫేస్ని, తర్వాత ఎర్త్ ఎన్వైరన్మెంటల్కి సంబంధించినటువంటి వార్నింగ్ సైన్స్ని, న్యాచురల్ డిజాస్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఇది. తర్వాత ఫారెస్ట్ అండ్ అగ్రికల్చర్ రీజన్స్ని కూడా మానిటర్ చేస్తుంది అనమాట. ఇది నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రేడార్ నిస్సార్ శాటిలైట్ గురించి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పిందంతా కూడా స్లైడ్స్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మనం రీసెంట్గా చూస్తున్నాం చాట్ జీపీటీ అని. చాట్ జీపీటీ అనేది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధో సంపత్తి. అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ యాక్యురేట్ ఆన్సర్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అలానే గూగుల్ కూడా ఒకటి డెవలప్ చేసింది, దాన్ని బార్డ్ అంటారు. బార్డ్కి చాట్ జీపీటీకి కొంత డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. 2021 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చాట్ జీపీటీ అందిస్తుంది. తర్వాత అన్లిమిటెడ్ డేటా యాక్సెస్ని ఇది కల్పిస్తుంది అనమాట. సో డేటాతో ఇది సంబంధం కలిగి ఉంటుంది. సో ఇలా చాట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధో సంపత్తి కలిగి ఉండి మనం అడిగే క్వశ్చన్లకి ఇవి ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. బిఏఆర్డి అనేది గూగుల్ డెవలప్ చేసింది, చాట్ జీపీటీ అనేది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేయడం జరిగిందనమాట. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇప్పుడు మాట్లాడిందంతా కూడా నెక్స్ట్ స్లైడ్లో నేను ప్రొవైడ్ చేశాను, జస్ట్ గో త్రూ ఇట్. నెక్స్ట్గా ఇరాన్ ఒక అండర్ గ్రౌండ్ ఎయిర్ బేస్ అంటే యాక్చువల్గా ఓపెన్గా ఉంటుంది, కానీ ఎవరైనా దాడి చేస్తే ఆ విమానాలన్నీ నాశనం అవడానికి, యుద్ధ విమానాలు నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ అండర్ గ్రౌండ్లో ఒక ఎయిర్ బేస్ని డెవలప్ చేసింది ఆ కంట్రీ ఏంటంటే ఇరాన్. ఆ అండర్ గ్రౌండ్ ఎయిర్ బేస్ పేరు ఏంటంటే ఈగల్ 44 ఆర్ హొగాబ్ 44. ఇది ఇరాన్ డెవలప్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ ఎయిర్ బేస్గా చెప్పొచ్చు అనమాట. సో ఎనీవండి ఇది ఇరాన్కి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫేమ్ అనే ఒక స్కీమ్ ఉందండి ఇండియాలో, మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ఫేమ్ అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఫాస్టర్, ఏ అంటే అడాప్టేషన్, ఎం అంటే అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ అంటే అదనమాట. అంటే సింపుల్ అండి, హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. హైబ్రిడ్ వెహికల్ అంటే ఏంటండి, ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ అంటే సపోజ్ ఒక ఛార్జింగ్ చేస్తాం మనం, ఒక 5 గంటలు ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు వచ్చిందనుకోండి, దీన్ని ఎలక్ట్రిక్ వెహికల్ అంటాం మనం. సో దీనివల్ల పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వాడడం కాబట్టి. హైబ్రిడ్ వెహికల్ అంటే ఏంటంటే పెట్రోల్ వాడతాం, పెట్రోల్ వాడిన తర్వాత సో బ్యాటరీ కూడా దీంట్లో ఉంటుంది. ఉండేటప్పుడు పెట్రోల్తో నడిచినంతసేపు నడుస్తుంది ఇది. సో ఎప్పుడైతే యాక్సిలరేటర్ డౌన్ చేస్తామో, అంటే తక్కువ స్పీడ్లో వెళ్తూ ఉంటామో, అప్పుడు ఈ పెట్రోల్ ద్వారా మెకానికల్ ఎనర్జీ వస్తుంది కదా, అది బ్రేక్ వేసినప్పుడు కానీ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. తక్కువ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఈ బ్యాటరీ ద్వారా తీసుకుంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కువ స్పీడ్ వెళ్ళినా మీరు ఏదైనా చేసినా పెట్రోల్ ద్వారా తీసుకుంటుంది. దీన్ని హైబ్రిడ్ వెహికల్స్ అంటారు. సో హైబ్రిడ్ వెహికల్స్లో బ్యాటరీ అనేది పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. బ్యాటరీ ద్వారా కొంత నడుస్తుంది, పెట్రోల్ ద్వారా కొంత నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్ అండ్ డీజిల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది అనమాట. సో అంటే ఎనీవే ఫేమ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కానీ హైబ్రిడ్ వెహికల్స్ని కానీ ప్రమోట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే ఈ ఫేమ్ స్కీమ్ అండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద సబ్సిడీస్ ఇస్తారు. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ హైబ్రిడ్ వెహికల్స్ కానీ కొంటూ ఉన్నారో, సపోజ్ వాళ్ళకి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు గవర్నమెంట్ ఒక 100 రూపాయల మీద ఒక 10% సబ్సిడీ అందనుకోండి, ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే వెహికల్ మీరు కొంటున్నారు కాబట్టి. సో ఇలా సబ్సిడీస్ ఇస్తుంది అనమాట నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ
మిషన్ ప్లాన్ కింద. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో గవర్నమెంట్ ఇనిషియేటివే ఈ ఫేమ్ స్కీమ్ అనేది. ఫాస్టర్ అడాప్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటారు. ఇది ఈ ఫేమ్ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుందండి. రీసెంట్ బడ్జెట్లో 2024 వరకు దీనికి 2023-24 కోసం 5,172 కోట్లు కేటాయించారు. ఇంతకుముందు ఇది 2,897 కోట్లే కేటాయించారు. మొన్నటితో పోల్చుకుంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత లభించినట్టు చెప్పుకోవచ్చు అండి. ఎనీవే అండి, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. కరెంట్ అఫైర్స్ G20 సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజెస్ అండ్ డ్రిల్స్. G20 గురించి మనకి ఎక్కువగా న్యూస్లో వస్తూ ఉంటుందండి. మనందరికీ తెలిసిన విషయమే, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. గ్రూప్ ఆఫ్ 20 అనేది, ఇండియా కూడా ఒక మెంబరు. సో యూరోపియన్ యూనియన్ ప్లస్ 19 కంట్రీస్ దీంట్లో ఉంటాయి. G20 యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీయే. 2022 నుంచి డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు మనం ఈ పదవిలో కొనసాగుతాం. 2023 డిసెంబర్లో మీటింగ్ జరుగుతుంది, G20 మీటింగ్ ఇండియాలో జరగబోతుంది అనమాట. ఎనీవే అయితే G20 సంబంధించినటువంటి ప్రతి గ్రూప్, వర్కింగ్ గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్స్, దానికి సంబంధించినటువంటి సమావేశాలు ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. అలానే సైబర్ సెక్యూరిటీ మీద ఎక్సైజ్ అండ్ డ్రిల్స్ కూడా జరిగినాయి. సో దీనికి ముఖ్యమైన కారణం ఎవరు పోషించారంటే CERT-IN. సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, ఇది మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంటుంది. ఇది ఈ డ్రిల్స్ని చేపట్టడం జరిగిందనమాట. అయితే CERT గురించి ఒకసారి చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అనమాట. CERT-IN అనేది అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అంటారు దీన్ని. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియన్ సైబర్ స్పేస్ని, అంటే ఇండియన్ యొక్క డిజిటల్ టెక్నాలజీస్ని ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్కి, హ్యాకింగ్, ఫిషింగ్ లాంటి వాటిని అరికడుతూ ఉంటుందన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అలర్ట్స్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది. సో ఇది CERT-IN అంటే. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనందరికీ తెలుసు, IAF న్యూ వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ AP సింగ్ అపాయింట్ అయ్యారనమాట. అందుకనే ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మనం చూద్దాం. World War IIలో జపాన్ని ఓడించడం కోసం యునైటెడ్ కింగ్డమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రాయల్ ఎయిర్ ఫోర్స్కి అసిస్ట్ చేయడం కోసం. తర్వాత కింగ్ జార్జ్ 6 1945లో రాయల్ అనే ట్యాగ్ ఉండటం వల్ల రాయల్ ఎయిర్ ఫోర్స్గా ఇది ఉండేదన్నమాట. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా 1950 మారిన తర్వాత మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా మారటం జరిగింది 1950 నుంచి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మొత్తం ప్రపంచ దేశాల్లో కల్లా 4th లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్. అంటే మనం ఎయిర్ ఫోర్స్ అన్నిటిలో టాప్ 4thలో మనం ఉన్నామన్నమాట. సో సుప్రీం ప్రెసిడెంట్ అనే ఆయన సుప్రీం కమాండర్గా ఉంటారు ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నిటికీ. అంటే ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, మూడింటికి కూడా సుప్రీం కమాండర్ ఎవరంటే ప్రెసిడెంటే. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉందండి. ఇది 4వ అతిపెద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే. మోటో ఏంటంటే భగవద్గీతలోని 11వ చాప్టర్ నుంచి టచ్ ది స్కై విత్ గ్లోరీ అనే మోటోతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నడుస్తూ ఉంటుంది. సో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అండ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అనేది మేజర్ పోస్ట్గా చెప్పుకోవచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. సో ఎనీవే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎనీవే ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ని కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. IAF చేసినటువంటి ఇంపార్టెంట్ ఆపరేషన్స్, పాకిస్తాను చైనా మీద యుద్ధాలు జరిగినప్పుడు ఇది ఎక్కువగా మేజర్గా పార్టిసిపేట్ చేసింది. ఆపరేషన్ మేఘదూత్ అనే పేరుతో సియాచిన్ గ్లాషరీస్లో ఎప్పుడూ కూడా 1984 నుంచి కాపలా కాస్తూ ఉంటుంది. సో సైక్లోన్ గుజరాత్లో వచ్చినప్పుడు 1998లో, సునామీ 2004లో వచ్చినప్పుడు IAF పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. IAF యొక్క మిగతా అదర్ ఆపరేషన్స్ని మీరు ఇక్కడ గమనించవచ్చు.